ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విజయవాడ పర్యటన, కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులపై మంత్రుల సమీక్ష, మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి యల్మంచి సత్యనారాయణ చౌదరి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో సుజనా చౌదరి కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా స్థానికులకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ముస్లిం సోదరులకు అండగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే విధంగా ఎకనామిక్ గ్రోత్ వేగంగా పెరుగుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. విజయవాడలో స్టాలిన్ సెంట్రల్ మాల్లో పూర్తి స్థాయిలో ఆధునీకరించిన పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్లోబల్ ఎకానమీలో 3వ స్థానంలో ఉన్న భారత్ వికసిత్ భారత్లో భాగంగా 2047 నాటికి అగ్రస్థానంలోకి వస్తుందన్నారు. ప్రధాని మోడీ ముందు చూపు సంస్కరణల కారణంగా అభివృద్ధిలో పరుగులు తీస్తున్నామని, అందుకే భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయంలోనే ప్రింటింగ్, ఇతర అన్ని రకాల సేవలు ఇక్కడి నుంచి అందిస్తారని, రోజుకు 500 దరఖాస్తుల నుండి 1000 దరఖాస్తులకు పెరిగాయని తెలిపారు. అమరావతిలో సెంట్రల్ పాస్పోర్ట్ కార్యాలయం కోసం 2 ఎకరాలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, 5 కోట్లు రాబడి వచ్చే ప్రతి దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, కనకదుర్గమ్మ ఆలయం, పశ్చిమ నియోజకవర్గంలోని ఇతర ఆలయ అభివృద్ధికి నివేదిక సిద్ధం చేశామని చెప్పారు. భవిష్యత్తులో కనకదుర్గమ్మ భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ లో పలు సూచనలు చేశామన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలను దృష్టిలో పెట్టుకుని 5 కోట్ల పైన రాబడి వచ్చే ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఆటిజం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సమగ్ర శిక్ష డైరెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆటిజం సెంటర్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భవిత ఆటిజం కేంద్రాలపై జాతీయ స్థాయి నిపుణులు, ప్రముఖ వైద్యులతో విజయవాడలో జరిగిన ప్రత్యేక వర్క్షాపులో ముఖ్య అతిథిగా బి శ్రీనివాసరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు 89,000 మంది ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఆటిజం కేంద్రాలు మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆటిజం కేంద్రాల నిర్వహణకు సలహాలు ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీలు పారిశుధ్య నిర్వహణలో, ప్రజల అవసరాలు తీర్చడంలో అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రజల అవసరాలు తీర్చే విధంగా మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి వారికి కావలసిన నిధులను వారే ఖర్చు పెట్టే విధంగా అన్ని మున్సిపాలిటీలు ట్యాక్స్ రాబడి పెంచేలా పనిచేయాలన్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. అమెరికా దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలో రైతులు, ఆక్వా రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, మత్స్యశాఖ అధికారులతో విజయవాడ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కేవలం విదేశీ ఎగుమతులపైన ఆధారపడకుండా స్వదేశీ వినియోగం పెంచేలా నెక్ తరహాలో ఆక్వా రంగంలోనూ రొయ్యల ఉత్పత్తిదారులతో కమిటీ వేసేందుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లెక్కను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లెక్కలో కలుసుకుందాం.